గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా విజయశేఖర్ గారికి చెప్తున్నాం, ఆయన మాట్లాడినంతసేపు కామ్ గా ఉన్నాం. దయచేసి క్రాస్ టాక్ అయితే చేయొద్దు విజయ్, నేను అవకాశం ఇస్తాను, క్రాస్ టాక్ చేయకండి, డిస్టర్బ్ అవుతున్నది. ఐఎమ్ రిక్వెస్టింగ్. నేను దాదాపుగా 20 నిమిషాల పైన నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎస్ సార్, ఒక విషయం నేను మాట్లాడాలనుకున్నా అండి. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబటి గారిని పవన్ కళ్యాణ్ గారిని పోల్చొద్దన్నారు. నిజమండి, అంబటి గారిని మేము పవన్ కళ్యాణ్ గారితో పోల్చడానికి ఇష్టపడట్లేదండి, సుతారం ఇష్టపడట్లేదండి. ఎందుకంటే అంబటి గారి స్టాండ్ ఒకటే అండి. గెలిచినా ఓడినా ఏం జరిగినా ఆయన ఒక స్టాండ్ మీదనే ఉంటాడు, ఆయన ఒక సిద్ధాంతం మీదనే ఉంటాడు. రోజుకో సిద్ధాంతం పూటకో మాట అంబటి గారు మాట్లాడరండి. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతోనే నడిచాడు. రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిచారు, తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే నడిచారు. అంతేగాని తన తల్లిని తిట్టిన వాళ్ళని వదిలిపెట్టను లోకేష్ అన్నట్టుగా మాట్లాడి మళ్ళీ వెంటనే పొత్తులు లేదు. ఫుల్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నాస్తికుడి నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ కి ఆస్తికుడిగా, సనాతన ధర్మవాదిగా ఎప్పుడు మారలేదండి. ఏదైతే భగత్ సింగ్ నుంచి చెగోవీరా నుంచి ఇటు సైడ్ ఆర్ఎస్ఎస్ వైపుకి ఎప్పుడు రాలేదండి. పెరియార్ ఆదర్శం అన్న అతను సనాతన ధర్మ వేషం కాషాయదానం చేయలేదండి. ఏదైనా ఒకటే స్టాండ్ అండి. ఇట్లా పూటకో వేషమైన రాజకీయం కోసం రోజుకో మాట మాట్లాడాల. ఆయన మాట్లాడిన చరిత్ర తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2009 ఏదైతే ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడి నుంచి నేటి వరకు చూడండి, మాట్లాడింది ఒకటి, చేసింది ఒకటి. అట్లా లేడండి ఎప్పుడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు ఒకే స్టాండ్, ఒకే మాట. మేము కూడా చాలా సిగ్గుపడతా ఉన్నామండి. రజనీ గారు, మీరు దయచేసి అంబటి రాంబాబు గారిని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో మరి పోల్చొద్దని చెప్పేసి మేము కూడా సిగ్గుపడుతున్నామండి. పోల్చొద్దు. లక్షల మంది సినిమా స్టార్ పోతే ఎవరు లక్షల మంది వస్తారండి. లక్షల మంది వచ్చిన వాళ్ళంతా సచ్చిరులు అని కాదు. ఇక్కడ స్టాండ్ ఉండాలి, మాట ఉండాలి. రేపు నీతో పొత్తులో ఉంటాడో లేదో తెలియదు, మళ్ళీ రేపు మిమ్మల్ని బండబూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్తాడో లేదో కూడా తెలియదు ఆయన. అలాంటి ఆయన మీరు మోసుకొని వస్తా ఉన్నారు. మీకు నచ్చింది మోయండి. మీకు నచ్చలేదు కాబట్టి 2019 ఎన్నికలకు ముందు ఆయన తల్లిని తిట్టించారని రోడ్డు ఎక్కాడు ఆయన. ఎవరైనా తల్లిని తిట్టించిన వాళ్ళతో రోడ్డు మీద ఎక్కుతారే? దాన్ని మేము మాట్లాడుతున్నాం. ఇంకో విషయం అండి, అంబటి రాంబాబు గారి విషయం చెప్తున్నాం అండి. ఆయన ఇట్లా అన్నాడు కానీ తగ్గేదే లేదని, 2 కేసులు పెడితే అస్సలు తగ్గేదే అంటాడు. గుర్తుపెట్టుకోండి సార్, అంబటి రాంబాబు గారు కానీ వెంకటరెడ్డి కానీ మేము కానీ ఒకే మాట చెప్పాం. మేము గొంతెత్తే రోజే డిసైడ్ అయ్యాం, మీరు ఇలాంటి కేసులు పెడతారని, అరెస్టులు చేస్తారని, పీటీ వారెంట్లతో తిప్పుతారని అన్ని డిసైడెడ్. అందుకే చెప్పాం, మీ కేసులకి మేం కాదు కదా, మా కాంపౌండ్ లో ఉండే కుక్కలు కూడా భయపడవు. మేం కాదు కదా, మా కాంపౌండ్ లో ఉండే కుక్కలు కూడా భయపడవు మీరు పెట్టే అక్రమ కేసులకి. మీరు 14 రోజుల లోపల పెడితే 15వ రోజు ఇదే డిబేట్లో కూర్చొని మాట్లాడతామని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడారు, వెంకటరెడ్డి మాట్లాడారు, మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. సరే, ఈ దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొచ్చారు సార్ విజయశేఖర్ రెడ్డి గారికి. నేను చెప్తున్నా, నోట్ చేసుకోమని. మార్క్ మై వర్డ్స్, ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఈ పీటీ వారెంట్ల సంస్కృతి మంచిది అని చెప్పి మీరు ఆ రోజు కూడా ఇదే స్టాండ్ మీద ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎందుకు కోరుకున్నామంటే, ఒక కేసులో అరెస్ట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. సార్ ఇప్పుడు బేసికల్ గా వర్మ గారిని నేను తిట్టాను అనుకోండి, వర్మ గారికి బాధ కలగదండి, వర్మ గారు కేసు పెట్టరు. రజనీ గారికి బాధ కలుగుతుంది, రజనీ గారికి కేసు పెట్టేస్తారు, వెంటనే అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఊర్లో ఉండే విజయశేఖర్ రెడ్డి గారికి బాధ కలుగుతుంది, ఆ పక్కనే ఉండే కృష్ణాంజనేయులకి బాధ కలుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాధ కలుగుతుంది, కేసులు పెడతారు. ఆ కేసుల మీద ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్. దుర్మార్గం ఏంటంటే 2017లో మాట్లాడిన వాటికి కూడా ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయండి ఈ ప్రభుత్వ హయాంలో. సేమ్ మూడో సాపరంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఓడిపోయినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం, పీటీ వారెంట్ చుట్టూ తిప్పడం. సో దీనికి అతీతుడు కేవలం కారుమూరి వెంకటరెడ్డి. పాపము ఆ రోజు వెంటనే బెయిల్ వచ్చింది కాబట్టి అతీతుడు అయ్యాడు సార్. లేకపోతే వెంకటరెడ్డి గారి మీద కూడా రాష్ట్రంలోని అన్ని స్టేషన్లో కేసులు పెట్టి ఒక 45-2 నెలల పాటు జైలులో తిప్పాలి. సో ఈ మూడో సాపరైనా మంచిదే కదా విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎస్, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఇదే డిబేట్లలో కూర్చొని మీరు ఈ మూడో సాపరైనా మంచిదే, తప్పు కాదు అని చెప్పాలి సార్. ఈ రోజు ఎవరైతే డెమోక్రసీని తుంగలో దొక్కుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను సార్, భవిష్యత్తులో మీకు డెమోక్రసీ గుర్తొస్తుంది, భవిష్యత్తులో మీకు రాజ్యాంగం గుర్తొస్తుంది, భవిష్యత్తులో మీకు చట్టాలు గుర్తొస్తాయి, భవిష్యత్తులో మీకు ఏదైతే భావోద్వేగాలు గుర్తొస్తాయి.
ఆ రోజు కూడా రజనీ లాంటి వాళ్ళు, కృష్ణాంజలి లాంటి వాళ్ళు మీ పక్కన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఈజీగా ఈ రోజు ఏదో చేసేస్తాం. ఎవరు భయపడుతున్నారు? చెప్పాం కదా, మీరు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్క మాట తోటాలా వెళ్తుంది. మీ కూటమి కాలకేయపాలన్నీ కూల్చివేసేదాకా ఆగడాయన. ఆయనకు తోడుగా మేమందరం ఏమి ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన పనే లేదు, దేనికి కూడా ఆలోచన చేయాల్సినటువంటి పనే లేదు. సార్ హత్య రాజకీయాలు, నేర రాజకీయాలు, కుట్రపూర్తి రాజకీయాలు అన్నారు సార్. అసలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం మొదలైందే కుట్ర వెన్నుపోడుతో కనుక పిల్లనిచ్చినటువంటి మామ మీద చెప్పులు వేయించినటువంటి నీతి రాజకీయ చరిత్ర ఉందే. మన వైపు తప్పులు పెట్టుకొని వేరే వైపు చూపించకూడదు. రైట్, మీరు ఆధారం, మీరు చెప్పులేసిన మాట ఉందా లేదా, ఓకే, మీరు వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవమా కాదా, మీరు కుర్చీలు ఎత్తున్న మాట వాస్తవమా కాదా? ఓకే అండి. ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడుతా ఉన్నాడు సార్. నేను ఒక ఛాలెంజ్ సార్ విజయశేఖర్ రెడ్డి గారికి. సార్ 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతం వరకు తీసుకున్నాం సార్, మిగతా ప్రాంతాలకు వచ్చి మళ్ళీ మాట్లాడు. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి పొలిటికల్ మర్డర్లన్నీ నేను తీసుకొచ్చి చూపిస్తా. ఆఖరికి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ చెరుకులపాటి నారాయణ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి రాప్తాడులో మా జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గోడ దూకు మారిపోవాలన్న కానీ నడిపించారు. కానీ 2019 నుంచి 24 మధ్యలో రాయలసీమలో జరిగినటువంటి ఒక పొలిటికల్ మర్డర్ చూపింది. ఓకే, రైట్. హత్య రాజకీయం అంటే మీది. జిల్లాకో ఫ్యాక్షనిస్ట్, ఒక్క నిమిషం సార్, జిల్లాకో ఫ్యాక్షనిస్ట్ ప్రోత్సహించినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జిల్లాకో ఫ్యాక్షనిస్ట్ చెప్పాలా? ఓకే, పరిటాల రవి గారిని ప్రోత్సహించింది ఎవరయ్యా? ఓకే శేఖర్, చర్చిద్దాం. ఎవరెవరు సార్? 1 మినిట్ సార్, 1 మినిట్. చాలా మాటలు మాట్లాడారు సార్. నేను ఒక్క నిమిషం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. భలే మంచి ఓడి సార్, అద్భుతమైన ఓడిది. ఆ చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా వీళ్ళు చేయాలి. ఇంకో నేను మాట చెబుతున్నాను సార్. నేను ఒక విషయం అడుగుతున్నా, బుడ్డారా ఏదైతే మన విజయశేఖర్ రెడ్డి గారిని. సార్ అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని కాదు తిట్టింది, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టాను అని చెప్పేసి ఆయన క్షమాపణ వ్యక్తం చేసిన తర్వాత కూడా ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఓకే, మరి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అని చెప్పి వీళ్ళు ఊహించుకుని అరెస్ట్ చేశారు కదా, పీటీ వారెంట్ల మీద తిప్పుతున్నారు కదా. మరి అంబటి రాంబాబు గారిని తిట్టారు కదా, దాడికి ముందు తిట్టారు, దాడి తర్వాత తిట్టారు. దాడి తర్వాత నేను అడుగుతున్నాను సార్, దాడి తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు మీ డిబేట్ లో కూడా కూర్చొని నీతులు మాట్లాడే వ్యక్తులు అంబటి రాంబాబు గారిని లకారాలతో కాస్త చెవులతో వెళ్ళలేని విధంగా మీడియా ముందుకు వచ్చి బండబూతులు తిట్టారు కదా, వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయాలా? ఓకే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి లోపలికి పంపిలా? రైట్. మీకేనా, మీ చంద్రబాబు నాయుడు గారికి మీకేనా ఫ్యామిలీలు ఉండేది, మీకేనా మనోభావాలు ఉండేది? అంబటి రాంబాబు గారికి కుటుంబం లేదా? అంబటి రాంబాబు గారికి తల్లి లేదా? వాళ్ళకి భార్య లేదా? పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబం లేదా? మనోభావాలు లేవా?